శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్మే సత్వమపురీ సంతిరయతి సదా పూర్వః సర్వం మనుదిత గృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భూలతికయోః. ఆ యొక్క అమ్మవారు కనుబొమ్మ సైగల చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆవిడ చెప్పినటువంటి ఆవిడ సంకల్పం చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుస్తున్నారు కేవలం కనుబొమ్మల ద్వారా సైగ చేసి చెప్పడం ద్వారా. అంటే అమ్మవారి శక్తి, సమర్థత, సామర్థ్యము, ఆవిడ పొందేటువంటి గౌరవము ఇలాంటివి ఇక్కడ మనకి తెలుస్తున్నాయి అన్నమాట. అందుకనే ప్రతి స్త్రీని కూడా మనం ఖచ్చితంగా ఆవిడ మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోగలగాలి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా కొలువు ఉంటుందన్నమాట. ఎందుకని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. తల్లి రూపంలో మనకి ఆ మహాలక్ష్మి మనకి ఉన్నది, లభించిందనమాట. గృహలక్ష్మిగా ఉన్నది స్త్రీయే. కాబట్టి గృహంలోకి కావలసినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆవిడ సైగ చెయ్యకముందే గ్రహించుకుని తెచ్చిపెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ప్రశాంతత, ఆనందం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా లక్ష్మి అంటే ఏంటి? మనం చెప్పుకున్నట్టుగా మొన్న ధనము, ధాన్యము, ఐశ్వర్యము, కొత్త బట్టలు, పసిపిల్లలు, పాలు, పెరుగు, వీటిలన్నిటి కూడా లక్ష్మి అని చెప్పుకో. ఉప్పు కూడా లక్ష్మీదేవి. ఉప్పు లక్ష్మీదేవితో సమానం అన్నమాట, ఉప్పు కూడా. అలాగే పువ్వులు, పుష్పాలు, సువర్ణము, బంగారం కూడా లక్ష్మీ స్వరూపం అని చెప్పబడుతుంది అనమాట. ఈ విధంగా ఇంకా చాలా లక్ష్మీప్రదమైనటువంటి చాలా ఉన్నాయి. ఇంతే కాకుండా నక్రోధో చెప్పుకున్నాం, క్రోధం లేకుండా ఉండటము లక్ష్మీదేవి అనుగ్రహానికి మొట్టమొదటి కారణం అన్నమాట. రెండోది నలోభో నమాత్సర్యం. లోభత్వం అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం ఒక అర్చన చేస్తున్నాము, మన శక్తి కొద్దీ చేయాలన్నమాట. లోభించకూడదు. ఎక్కడ పనిచేసే విషయంలో బద్ధకం కానీ, డబ్బులు ఖర్చు పెట్టి సంభారాలు తేవటంలో అలసత్వము, లోభత్వం కూడా ఉండకూడదు. న క్రోధో నచమాత్సర్యం నలోభో న అశుభామతి. ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు మనసులో రాకూడదు. నెగిటివ్ థాట్స్ అంటారు చూసారా. కొందరు పూజ చేస్తూ ఉంటారు, అయ్యో నిజంగా దేవుడు ఉన్నాడో లేడో, మనం అనవసరంగా ఇంత సమయాన్ని డబ్బుని వృధా చేస్తున్నామేమో, ఇదంతా వేస్ట్ ఏమో అన్నటువంటి ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి భక్తులకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన ఉన్న చోట మనం ఏ దైవాన్ని అయితే పూజిస్తున్నామో ఆ దైవం అక్కడ నిలబడదు, వెళ్ళిపోతుంది అనమాట. అందుకని పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా, స్థిరంగా, నేను ఇక్కడ నా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు నా ఎదురుగుండా నా ఇష్టదైవం ఆసీనుడై ఉన్నాడు. ఎందుకంటే మనం చెప్పుకుంటాం, వస్తూనే మనం అర్ఘ్యం సమర్పయామి, ఆసనం సమర్పయామి, పానీయం సమర్పయామి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం మంత్రాలు. అంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మకు ఆసనం వేశాము, కాళ్ళు కడిగాము, తాగటానికి మంచినీరు ఇచ్చాము, ఇలా ఊహించుకుంటూ కదా మనం పూజ చేస్తాము. అంటే మన మనసు అక్కడ లేకపోయినట్టయితే మనం ఆ పూజ చెయ్యలేము, అది వ్యర్థము. కాబట్టి ఎప్పుడు చెడు ఆలోచనలు మనసులో రాకూడదు. అలాగే పెద్దల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తనకన్నా పెద్దవారి పట్ల ఎంతో వినయంగా, విధేయంగా మసులుకోవాలి. చిన్న పిల్లల్ని ఎప్పుడు లాలించాలన్నమాట. లాలించి ప్రేమగా చూడాలి. ఎందుకంటే పిల్లలు భగవత్స్వరూపం సాక్షాత్తు. వాళ్ళని ఎక్కువ ఆనందపరచాలి. ఎప్పుడు ఏడిపించడం, కొట్టడం, వాళ్ళని ఆకలితో మార్చడం చేయకూడదనమాట. ఇది కూడా లక్ష్మీదేవికి ఈ పనులు నచ్చవు. కాబట్టి చిన్నపిల్లల్ని ఎప్పుడు ఆహ్లాదంగా, సంతోషంగా, ఆనందంగా ఉండేట్టుగా పెద్దవాళ్ళు చూడాలి. అలాగే వాళ్ళ తప్పొప్పులను కూడా వాళ్ళకి బాధ కలగకుండా తీర్చిదిద్దాలి పెంపకంలో. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా స్థిరంగా కూర్చుని తిష్ట వేసుకుని ఉంటుంది. ఇప్పుడెప్పుడు మనకి ఈ నియమాలు పాటించగలిగినా లేకపోయినా కనీసం ఈ శ్రావణ మాసం అంటే రేపటి నుంచి మొదలవుతుంది, ఈ శ్రావణ మాసం అన్నా కరెక్ట్గా సాధన చేయండి. మళ్ళీ వచ్చే తర్వాత పండుగలకు మళ్ళీ సాధన చేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి ఏ స్త్రీని కూడా దుర్భాషలాడద్దు, ఎవరిని కూడా. ఎందుకంటే దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురం. స్త్రీ స్వరూపంలో ఉండి ప్రపంచాన్నిటి వెలుగులకి విరిజిమ్మటానికి కారణం స్త్రీయే. దీపం పెట్టేది స్త్రీయే. కాబట్టి పొద్దున సాయంత్రం దీపం పెడుతుంది కదండి ఇంట్లో. ఇప్పుడు కరెంట్ లైట్లు, ఆ లైట్లైనా వేస్తారు కదా.
కాబట్టి ఏ స్త్రీ స్వరూపాన్ని కూడా నిందించకూడదు, ఎక్కిరించకూడదు, హేళన చేయకూడదు, అవమానాల పాలు చేయకూడదు. అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందన్నమాట. చూసారుగా ఇప్పుడు లక్ష్మీ స్థానాలు ఎక్కడున్నాయో. అలాగే రేపు మరికొన్ని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్, మేరా భారత్ మహాన్.